మార్చ్ 27 దేవుని వాగ్దానం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 24వ చరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృప వలన మనమందరం సంతోషంగా ఉండడానికి దేవాది దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభు మహాకృపలో మనమందరం సంతోషంగా సమాధానంగా ఉండడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రభుని ఆరాధించే ఈ మంచి సమయంలో దేవుడిస్తున్న వాగ్దానం, నీ ఆలోచన యావత్తును సఫలపరచదను. ప్రభు వాగ్దానం. ప్రభువు మన ఆలోచనలను సఫలపరచడానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో మనం ఏమేమి ఆలోచనలు అయితే కలిగి ఉన్నామో వాటిని నెరవేర్చే దేవుడు మన ప్రభువు. చాలాసార్లు మన ఆలోచనలుగానే ఉండిపోతాయి. వాటిని నెరవేర్చుకోవడానికి మనకి చక్కటి మార్గం కానీ ఆ పరిస్థితులు కానీ మనకు కనపడక గందరగోళ అయోమయ స్థితిలో ఉండడం మనం గమనిస్తాం. అయితే ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం మనం గమనించినట్లయితే, నీ ఆలోచన అంతటినీ కూడా నేను నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నీవు ఏ మంచి ఆలోచన, దేవునికి అనుకూలమైన ఆలోచన చేస్తున్నావో వాటినెల్లను ప్రభు నెరవేరుస్తాడు. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు మంచి ఆలోచన ఇస్తాడు. ఎలాంటి ఆలోచన మనం కలిగి ముందుకు వెళితే దేవునికి అంగీకారమో అటువంటి ఆలోచనలు మనకి కలిగేలా ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజు అటువంటి ఆలోచనల ద్వారా మనం వెళ్ళాలి. అటువంటి ఆలోచన మన జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. ప్రభువు మీ ఆలోచనలు నెరవేర్చి మీకు గొప్పటి మార్గాన్ని, గొప్ప సమాధానాన్ని ప్రభు అనుగ్రహించి మిమ్మల్ని సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ ఆలోచన సఫలపరుస్తానని వాగ్దానం చేసావు. వారి కోరికను సిద్ధింపజేస్తానన్నావు. సిద్ధింపచేయండి. వారు ఏ కోరిక కలిగి ఉన్నారో ప్రతి కోరికను మీరు సిద్ధింపచేయమని, బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలలో, పనులో, తలపెట్టినటువంటి కార్యములలో అన్నిటిలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ సహాయము అనుగ్రహించండి. దేవా, గొప్ప దేవా, నీ బిడ్డలను ప్రభు తండ్రి, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.